నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనమైతే ఎంజిఎం పరిధిలో అయితే ఉన్నాము. ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే వరంగల్, హనంకొండ మరియు ఎంజిఎం అంతటా కూడా పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఈ రోజు వరంగల్ ఎంజిఎం కి రావడం జరిగింది. ఒక్కసారి అసలు ఎలాంటి సమస్యలు వారి దృష్టిలోకి వచ్చాయి, ఇలాంటి విషయాలని ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. వరంగల్, హనంకొండ ముఖ్యంగా ఎంజిఎం లో ఎలాంటి సమస్యలు మీ దృష్టిలోకి వచ్చాయి ఈ రోజు? ప్రధానంగా ఒకటండి, నాకు ఎంజిఎం అయినా ఏ ప్రభుత్వ ఆసుపత్రికి పోయినా ఒకటే సమస్య. ప్రజలు ఎక్కువైనరు, మన వసతులు తక్కువైనాయి. ఆ వసతులకు తగ్గట్టుగా హాస్పిటల్స్ వాళ్ళ ఫెసిలిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే అసలు పెరగడం పోను ఉన్న వాటినే మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. హెచ్డిఎస్ అంటే హాస్పిటల్ మెయింటైన్ చేయడానికి అవసరమయ్యే డబ్బు దాదాపుగా ఎంజిఎం మెయింటైన్ చేయడానికి రోజు 1 లక్ష అవుతుంది, అంటే నెలకు 30 లక్షలు అవుతాయి. ఈ 2 ఏళ్లలో గవర్నమెంట్ ₹1 ఎట్లా మెయింటైన్ చేయాలి హాస్పిటల్ వాళ్ళు? సో ఇటువంటి ప్రశ్నలు మాలాంటి వాళ్ళు వచ్చి అడగడం ద్వారా, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం ద్వారా హాస్పిటల్కి బెనిఫిట్ అవుతుంది, సామాన్య ప్రజలు ఎవరైతే ఈ హాస్పిటల్కి వస్తారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పర్యటన చేస్తూ ఉన్నాం. మేడం, ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మీరు ఏమైనా చేయబోతున్నారా? ఇప్పుడు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఒక పర్టికులర్ వ్యక్తి కోసం మా వాళ్ళు తెలంగాణ జాగృతి హన్మకొండ వరంగల్ కార్యకర్తలు కలిసి జమేసిన డబ్బులు ఇచ్చి వచ్చినాము. అట్లానే ఇంకా ఎక్కడైనా మేము ప్రత్యక్షంగా చేయగలిగే చేస్తాం, కానీ సంస్థలుగా వ్యక్తులుగా తక్కువ చేయగలుగుతాం, ప్రభుత్వాలు ఎక్కువ చేయగలుగుతాయి. సో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే పనే ప్రధానంగా చేస్తాం. సో మరి విన్నారు కదా, ఎంజిఎంలో తగిన ఫెసిలిటీస్ లేవంటూ కూడా ఎమ్మెల్సీ కవిత గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా నేను మాత్రం రాజకీయ పరంగానైతే రాలేదు, ఒక సామాన్య మహిళగానే నేను ఈ రోజు వరంగల్ ని పర్యటించడానికి అయితే వచ్చాను. అంటే ఈ సమస్యలు అసలు వరంగల్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది చూడడానికి వచ్చానంటూ కూడా ఎమ్మెల్సీ కవిత గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సంజయ్తో సంతోష్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.